హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 39. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అంటే మనకి ఈ పిఆర్ల కూడా చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఆడియో లీక్ చేశానని చెప్పేసి అది ఏదో మేమే క్రియేట్ చేసాం, పెయిడ్ ఆడియో, అది ఆడియో ఇది ఆడియో అంటున్నారు కదా. సరే, అదే ఆడియో నాకు వీడియో కూడా దొరికింది. వాళ్ళది కర్ణాటక వాళ్ళకి సంబంధించి ఆ అమ్మాయిది వీడియో కూడా నేను ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తాను. ఎందుకు ఒకటేసారి రిలీజ్ చేయలేదంటే మీరు ఇలానే అంటారని నాకు తెలుసు. ఆడియో వీడియో రెండు ఒకటేసారి చేస్తే మీరే చేపించారేమో మీరే అంటే, బ్రో అంత టాలెంటెడ్ అయితే అంత చేయించటం అయితే నేను ఫస్ట్ నుంచి నిఖిల్ గురించి వీడియో చేసేటప్పుడే చేయించటోని. పర్టికులర్గా ఈ రోజే నిన్ననే చెప్పాలంటే దొరికినప్పుడు వదులుతాం లీకులు. అవి దొరుకుతున్నాయి, మనమేం చేద్దాం చెప్పండి. అవి లీకులు దొరికినప్పుడే మనం కూడా వదులుతాం, ఆ లీకులు దొరికినప్పుడే మనం కూడా వైరల్ చేస్తాం. అంతేగాని మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకు టైం వచ్చినప్పుడు మనకి స్క్రిప్ట్ రాసుకుని చేయాలంటే నేను ఫస్ట్ నుంచే చేసేటోని. అంత టాలెంట్ ఉండింటే నాకు. బట్ మీ అందరికీ తెలుసా ఇంకో నిజం ఏంటంటే ఈ పిఆర్ స్టంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే నిఖిల్నే టాప్గా చూపించాలి అనే కుట్రలు చాలా పండుతున్నారు. అంటే నిన్న ఒక ఆడియో లీక్లో కూడా విన్నాం. అంటే నిఖిల్ని టాప్లో చూపించడానికి ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేయాలి, డబ్బులు ఇచ్చి తొక్కుతాము, అంటే 3500 ఇస్తాం, 400 ఇస్తాం, ఎవరన్నా ఉంటే చూడండి నెగిటివ్ చేయడానికి గౌతమ్ని అని చాలా 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 కుట్రలు పండుతూ ఉన్నారు. ఇవన్నీ జనాలకి చూపించినా కూడా నమ్మకుండా ఇవి ఎడిటింగ్లు అవి అవి అని మాట్లాడుతూ ఉంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అదే ఎడిటింగ్ అన్నప్పుడు మరి గౌతమ్కి సంబంధించిన క్లిప్పులు ఎపిసోడ్లో వేయట్లేదు, మరి దాన్ని మీరు ప్రశ్నించారు ఎందుకు? పెద్ద పెద్ద రివ్యూస్ కూడా ఇంతవరకు అడగలేదు ఎందుకు గౌతమ్కి సంబంధించిన ఎలివేషన్లు వేయట్లేదని. చాలా మంది పెద్ద రివ్యూస్ ఉన్నారు కదా, ఆదిరెడ్డి, గీతురాలు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తూ ఉంది. రివ్యూస్ వాళ్ళిద్దరు తప్ప, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ నార్మల్గా న్యూట్రల్గా రివ్యూస్ చెప్పుకుంటారు. వీళ్ళు మాత్రం ఎందుకు? నిఖిల్ది చిన్న ఏదైనా హైప్, చిన్నదంటే చిన్న హైప్ విషయం వచ్చినా కూడా ఇంత పెద్దగా చేసి తమ్నీల్ని ఒక 50 నిమిషాలు రివ్యూ చెప్తారు. అదే గౌతమ్ది ఎలివేషన్ సీన్ పోయిందంటే ఏముండదు, గౌతమ్కి అన్యాయం అంతే. గౌతమ్ ఎలివేషన్ అన్నారు, గౌతమ్ది అన్యాయం జరిగింది అంటారు. కానీ ఆ అన్యాయం జరిగినది సర్లే, వీళ్ళకి ఇంత చిన్న ఎలివేషన్ జరిగితే 50 నిమిషాలు వీడియో చేస్తారు. అదే గౌతమ్కి జరిగిన ఎలివేషన్ కానీ అన్యాయం జరిగిన దానికి మహా అంటే ఒక 16 నిమిషాలు 12 నిమిషాలు వీడియో అంతే. ఆ 16-12 నిమిషాలు కూడా ఏం మొత్తం గౌతమ్ గురించి చెప్పరు. ఆ విష్ణుప్రియ, ప్రేరణ, నబిలు వీళ్ళు ఉంటారు. మరి అన్నప్పుడు ఇంకా తమ్నీళ్ళు ఎందుకు పెట్టడం గౌతమ్ని? ఎందుకు మళ్ళీ ఏదో పెద్దగా మీరు సింపతి క్రియేట్ చేయడానికి? వీళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే మీరు అందరు గట్టిగా వినండి, నేను చెప్తాను. ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ని బాగా ఎరగా వాడుకుంటున్నారు ఈ రివ్యూస్. ఏమని, ఎట్లా అంటే గౌతమ్ గురించి చాలా మంది నెగిటివ్ చేస్తూ ఉన్నారు, అది రివ్యూస్ కూడా. అది గౌతమ్ ఫ్యాన్స్ ఖండిస్తూ ఏం మాట్లాడుతున్నారు గౌతమ్ ఫ్యాన్స్? పెయిడ్ రివ్యూర్స్, వీళ్ళంతా పెయిడ్ రివ్యూర్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తామంటే కోపంతో ఒకసారి ఏమో మాట్లాడతారు. ఏమని? మేము అందరికి న్యూట్రల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాం అది ఇది అని చెప్పేసి గౌతమ్ ఫ్యాన్స్ కింద పోయి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండిరా, ఏం పిక్తారో పీక్కోండిరా అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. ఈ గీతురాయలు, ఆదిరెడ్డి కొందరు బ్రాడ్కాస్ట్ ఛానల్లో డైరెక్ట్ మాట్లాడరు, పెడతారు. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ గౌతమ్ ఆడియన్స్ కావాలి, అంటే సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మొత్తం అందరు కావాలి వాళ్ళకి. నిఖిల్ వాళ్ళు కావాలి, గౌతమ్ వాళ్ళు కావాలి, అందరు వ్యూస్ ప్రకారం చూసుకుంటే అందరు రావాలి కదా. ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సింపతి వీడియోనో, లేకపోతే ఎవరికైనా అనాథలది సింపతి వీడియోనో అది బ్రాడ్కాస్ట్ ఛానల్లో షేర్ చేయడము, స్టోరీలో పెట్టడము. నేను అప్పుడు ఆ స్టేజ్లో ఉండి ఈ స్టేజ్లోకి వచ్చానని ఒక సింపతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మళ్ళీ డైవర్ట్ చేసేస్తారు అనమాట. మొత్తం ప్లాన్ ఇది. తిట్టేస్తారు గౌతమ్ ఫ్యాన్స్ కి సంబంధించి, గౌతమ్ ఫ్యాన్స్ తిట్టారు, గౌతమ్ నెగిటివ్ చేస్తారు. మళ్ళీ గౌతమ్ ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇక్కడ జరిగే సినారియో ఏంటంటే ఏదో బయట విషయాన్ని, సింపతి విషయాన్ని ఒక స్టోరీ తీసుకొచ్చి బ్రాడ్కాస్ట్ ఛానల్లో వేయడం, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నేను ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళినానంటే మీరే కారణం అని ఏదో ఒకటి మళ్ళీ సింపతి వీడియో చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్టోరీ పెట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతారు. మనం దానికి ఇంకా పాతది మర్చిపోతాం, ప్రజెంట్ ఏదైతే చూస్తున్నామో ఆ ఎమోషనల్ సింపతిది అదే గుర్తుపెట్టుకుంటాం. అలా గుర్తుపెట్టుకోవడం ప్రకారంగా ఏం జరుగుతుందంటే చాలా అంటే చాలా ఆడియన్స్ అసలు మర్చిపోతా ఉన్నారు నిజం ఏంటి, అసలు నిజం ఏం జరుగుతా ఉంది, ఆ నిజం వెనకాల ఏముంది అంతా మర్చిపోతా ఉన్నారు. ఆ ఎమోషనల్ ఒక వీడియో పెట్టగానే ఇద్దరు అంతే. నిన్న గీతురాయలు అంటది గౌతమ్కి గెలిచేంత ఏముంది నిఖిల్ తో పోల్చుకుంటే అని చెప్పేసి అడిగింది. సరే, నిఖిల్ కి గౌతమ్ తో గెలిచేంత పోల్చుకుంటే ఏముంది? ఒక గేమ్స్ ఒక టాస్క్ తప్ప మిగతాదంతా కంపేర్ చేసుకుంటే 100 కి 200% గౌతమ్ ఇస్ ద బెస్ట్. టాస్కులతో కాదు నేను అంటుంది, పర్టికులర్ ఓన్లీ టాస్క్ అనట్లేదు, టాస్క్ తర్వాత మీరు ఏది పోల్చుకున్నా గౌతమ్ ఇస్ ద బెస్ట్. చెప్పండి దేంట్లో మీరు గౌతమ్ కంటే ఎక్కువ నిఖిల్ చెప్పండి, నేను ఒప్పుకుంటా.
ఫ్లిప్పుల విషయంలోనా, అబద్ధాల విషయంలోనా, బ్యాక్ బిచ్చింగ్ల విషయంలోనా, లేకపోతే ఆ గడ్జు విషయంలోనా, దేంట్లో ఎక్కువ? నిఖిల్ కంటే గౌతమ్ కంటే నిఖిల్ దేంట్లో ఎక్కువ చెప్పండి మీరు? ఒక్క టాస్కులు పట్టుకొని ఆ ఏదో సీరియల్ ఫేమ్ని తీసుకొని వచ్చి ఆ నిఖిల్ కావ్య అనే ఫేమ్ని తీసుకొచ్చి ఓట్లు వేస్తా ఉన్నారు తప్పితే ఆ ఒక టాస్కులను పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ ఏ విధంగా జెన్యున్ ఉన్నాడు? ఇదే ప్రశ్న నేను ఎందుకు అడగలేకపోయినారు? అదే సీటు అన్నప్పుడు లేవని నోరు నిఖిల్ కి, గౌతమ్ అన్నప్పుడు ఎందుకు లేదు? సరే అన్నాడు అప్ప, స్టార్ట్ చేసింది ఎవరు? నిఖిలే కదా. మూసుకొని పోయి కొట్టు బ్రదర్ అనేది ఎవడు? అంటే నేను కొడతలే అన్నప్పుడు నువ్వు కూర్చో అన్నాడు, కూర్చోన్నప్పుడు నాకు మూడు లేదంటే మూసుకొని కూర్చున్నాడు. స్టార్ట్ చేసింది ఎవరు? దాన్ని ఎందుకు ప్రశ్నించరు రివ్యూస్ కానీ మిగతా వాళ్ళు కానీ? దాన్ని ఎందుకు అడగరు? ఇవన్నీ పాయింట్స్ లాజికల్ గా అడిగితే ప్రజలు కూడా ఏమంటారంటే, బ్రో మీరు గౌతమ్ పిఆర్లు బ్రో ఎంతైనా మాట్లాడతారు బ్రో అంటే, గౌతమ్ పిఆర్ అంటే గౌతమ్ ఏమన్నా వచ్చి నాతో మాట్లాడినాడా, లేకపోతే వాళ్ళ ఎవరన్నా సంబంధించి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి బ్రో ఇంత నీకు అని చెప్పేసి? మీకు ఒకటి తెలుసా, యూట్యూబ్ లో ఏదైనా పెయిడ్ ప్రమోషన్ చేసినప్పుడు అక్కడ పైన మీకు స్టార్టింగ్ లోనే పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి ఒక లోగో పడతా ఉంటది. ఇది ఇన్ కేసు నేను చేసేది పెయిడ్ అయితే. అలా పెయిడ్ చేయకుండా నేను వీడియో పెట్టాను అనుకోండి, నా యూట్యూబ్ ఛానల్ కి ఎఫెక్ట్ కొడతాయి కదా. నేను ఏదైనా పెయిడ్ ప్రమోషన్ చేయాలంటే నాకు అక్కడ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి ఒక లోగో రావాలి. నేను చేస్తే పక్క నేను చేసేది పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే అక్కడ లోగో రాకుండా అనుకో నా ఛానల్ కి ఎఫెక్ట్ కొడుతుంది కదా. మీరు ఎందుకు ఆలోచించరు? పిఆర్ అంటారు కదా, మరి పిఆర్ అంటే నేను ఎక్కడ పిఆర్ గా పనిచేసినా, లేకపోతే ఎవరికైనా డబ్బులు పంచేది చూసినారా, లేకపోతే ఏమన్నా? హే గైస్, ఇప్పుడు ఇదైతే మనకి ఫోన్ రికార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇదైతే ఫోన్ రికార్డర్ అంటే నిఖిల్ చేసిన తప్పులన్నీ మాట్లాడినాడు, అవన్నీ మీకు తెలుసు, అవన్నీ కళ్ళారా చూస్తారు. కానీ నిఖిల్ ఏంటంటే సీరియల్ లో నచ్చాడు, నిఖిల్ కావ్య అనే పేజ్ లో మాకు వాళ్ళ లవ్ స్టోరీ నచ్చింది, వాళ్ళ బాండ్ నచ్చింది. అంటే అదే నిఖిల్ కావ్యకి సంబంధించిన కావ్యని, అరే భయ్ వాడు మాస్క్ పెట్టుకున్నారా మీరు నమ్మకండి మోసపోతారు అని స్టోరీ పెట్టి మరి మీ కళ్ళు తెరిపిస్తే కూడా మీరు కళ్ళు తెచ్చుకోలే. మీరు కళ్ళు ఎట్లా తెచ్చుకోలే అంటే నైన్గా పెట్టిన దానికి కళ్ళు తెచ్చుకోలే. ఆమె బ్లైండ్గా ఓట్లు వేయమని చెప్పిందని బ్లైండ్గా ఉన్నారు. కావ్య కళ్ళు తెచ్చుకోమంటే కళ్ళు తెచ్చుకోలే. మీకు పేజ్ ఎవరు ఇష్టము? నిఖిల్ కావ్య పేజ్ ఇష్టము, కానీ కావ్య మాటే వినరు. మీకు నైనిక అంటే అసలు ఇష్టం లేదు, కానీ నైనిక మాటనే వింటారు. ఇట్లుంటుంది మరి సిచ్యువేషన్. మీకు నిఖిల్ కావాలనే సిచ్యువేషన్లో ఎవరేం చెప్పు వినరు, ఎవరెన్ని ఆడియోలు పెట్టు నమ్మరు, ఎవరెన్ని వీడియోలు లీక్ చేయి నమ్మరు. ఎందుకంటే మీరు నమ్మకపోయినప్పుడు మేము ఎందుకు లీక్ చేస్తాం? దొరికినవి లీక్ చేస్తాం, అది ప్రూఫ్ అనుకుంటేనే లీక్ చేస్తాం. మీరు నమ్మనప్పుడు మేము ఎంత కష్టపడి ఆ ప్రూఫ్లు మాకు వస్తా ఉంటే మేమెందుకు అందరికి షేర్ చేసి మా టైం వేస్ట్ చేసుకుంటాం చెప్పండి? అది మాకు జెన్యూన్ అనిపిస్తే మేము షేర్ చేసుకుంటాం, లేదంటే లేదు. ఏదో మిమ్మల్ని కావాలని స్క్రిప్టెడ్ మాకు డబ్బులు ఇచ్చి, అంత డబ్బులు ఎక్కువ అయితే మేము అంత వాళ్ళని స్క్రిప్ట్ పెట్టి అది పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. అంత డబ్బులు మాకు ఎక్కువైంది, అదే డబ్బులతో ఎంజాయ్ చేసుకునేటోళ్ళం కదా. ఈ వీడియోలు చేయడం ఎందుకు, మేము స్క్రిప్టులు మళ్ళీ మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఎందుకు? స్క్రిప్టులు చెప్పి మాకు టైం ఒక్క కదా, అదే డబ్బులు ఉంటే మేము ఎంజాయ్ చేసేటోళ్ళం కదా, మేము ఎంజాయ్ గా తిరిగేటోళ్ళం కదా. ఎట్లా మాట్లాడతారంటే ప్రతి విషయానికి నేను గౌతమ్ గురించి ఒక మంచి పాయింట్ మాట్లాడితే పిఆర్, నిఖిల్ కి సంబంధించి ఏదైనా లీక్ తీసుకొస్తే అయిపోయి గౌతమ్ పిఆర్ తీసుకుని ఏది మాట్లాడినా గౌతమ్ పిఆర్. మరి నేను కూడా అడుగుతా ఉన్నా, నిఖిల్ కి ఫ్యాన్స్ ఉన్నారా పిఆర్స్ ఉన్నారా అని చెప్పేసి అడిగితే కంపల్సరీ 50లో 25% మొత్తం పిఆర్స్, సారీ 40% లో 25% మొత్తం పిఆర్స్. ఎందుకు అంటే ఆ 25% ఓట్ షేర్ మొత్తం కన్నడ నుంచి, కర్ణాటక నుంచి పడతా ఉంది. 100% అది మీకు ప్రూఫ్లు కావాలంటే మీకు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసుకోండి. కన్నడ సైడ్ నుంచి యూట్యూబర్స్ వాళ్ళ నిఖిల్ కే సపోర్ట్ చేసుకోవాలి, మన కన్నడ వానికి సపోర్ట్ చేసుకోవాలని వాళ్ళ కన్నడ ఛానల్స్ లో మొత్తం ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు తెలుగు ఆడియన్స్ కి బుర్ర ఎక్కడ ఎలా అనిపించిందో అక్కడికి నిన్న ఒక ఆడియోలో అమ్మాయి మాట్లాడుతుంది, మా కన్నడ వానికి మేమే సపోర్ట్ చేసుకోవాలి కదా అంటే మీ తెలుగులో ఏం జరుగుతా ఉంది అంటే మా తెలుగులో మాకు గౌతమే అఫ్ కోర్స్ ఉంటది. ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతుంది అబ్బా, పుష్ప రిలీజ్ అన్ని స్టేట్ లో రిలీజ్ అవుతుంది, అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమాట వస్తుంది, మా తెలుగు సినిమా మా తెలుగు అంటారు కానీ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి అండ్ బెల్ ఐకాన్ ఎండ్ ఆఫ్ ది డే అంటారా అన్నారా? అప్పుడే ఇది పాన్ ఇండియా మూవీ కావచ్చు, వరల్డ్ వైడ్ మూవీ కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే హీరో మా తెలుగు హీరోరా అని చెప్పుకుంటారా చెప్పుకోరా? అట్లనే తెలుగు షో కదా, తెలుగు బిగ్ బాస్ షో, తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు వాడు ఒక మెట్టెక్కుతే విన్నర్ అవుతాడనే స్టేజ్ లో ఉన్నప్పుడు మా తెలుగు వాడిని గెలిపించుకోండి అనే మాట ఎందుకు తప్పవుతుంది? వాళ్ళు తెలుగు షోలో కన్నడ వాడిని గెలిపించుకోవాలని చూస్తా ఉన్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్? మీకు తెలుగు వాడంటే తప్పైంది, కానీ వాళ్ళు తెలుగు షోలోకి వచ్చి మా కన్నడ వాడంటే తప్పు కాలే.
వీఆర్ ఇండియన్స్ బ్రో అంటారు. మరి తెలుగు వాడినప్పుడు కరెక్ట్ కాదంటే కన్నడ అన్నప్పుడు కూడా కరెక్ట్ కాదు కదా. అది ఎందుకు ఖండించారు? ఓన్లీ తెలుగుది ఎందుకు పట్టుకుంటారు? కన్నడది కూడా పట్టుకోవాలి కదా. వాళ్ళని కూడా మీరు ప్రశ్నించాలి కదా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మీరు కామెంట్లు పెట్టాలి కదా. బ్రో మేము నిఖిల్కి తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నాం, మీరు కన్నడ వాళ్ళు కాదు, మేము తెలుగు ఆడియన్సే సపోర్ట్ చేస్తున్నాం అని ఎందుకు పెట్టలేరు మీరు? బికాస్ మీరు మస్త్ అంటే జస్ట్ చూసుకుంటే మీరు 10% ఓట్ షేరే తెలుగు నుంచి పడతా ఉంది. అది కూడా సీరియల్ బ్యాచ్, ఆ టాస్క్లలో ఆడుతున్నాడు అని చెప్పేసి ఓట్లు వేసే బ్యాచ్. బట్ గౌతమ్కి సింగిల్ అంటే సింగిల్ ఓన్లీ తెలుగు ఓట్స్ మాత్రమే పడతా ఉన్నాయి, తెలుగు షోని చూసిన వాళ్ళవే పడతా ఉన్నాయి. మళ్ళీ గౌతమ్ ఏమి ఆ సీరియల్లో లేకపోతే ఆ సినిమా, ఇంకా సినిమా కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన తర్వాత మాకు ఆ సినిమాలో నచ్చినాడు ఓట్లు వేస్తున్నాం అంటే అది కూడా కాలే కదా. ఇంకా సినిమా రిలీజ్ కాలే, ఆ సినిమాని చూసి నా ఓట్లే. నీకంటే ఎక్కడ ఏం నచ్చింది లేదు. తన ఆటను చూసి, తన బిహేవియర్ని చూసి, తన మాటను చూసి, తన నడవడకను చూసి, ప్రతిదీ చూసే తనకు ఓట్లు వేస్తున్నారు. కానీ నాకు సీరియల్లో నచ్చినాడు, లేకపోతే నాకు ఆ లవ్ స్టోరీలో బాగా నచ్చినాడు, లేకపోతే వీళ్ళ బాండ్ బాగా అట్లా ఏమి వేయలే. తన గేము, తన సోలో, తన పద్ధతి చూసుకునే వేస్తున్నారు. బట్ నిఖిల్ అట్లా కాదు. ఒకటేమో కన్నడ ఓట్లు, ఒకటేమో లవ్ స్టోరీకి సంబంధించిన ఓట్లు, ఒకటేమో సీరియల్కి సంబంధించిన ఓట్లు. ఎన్ని ఓట్లు రా అయ్యా. ఇంకా టాస్కులు చూసి ఇంకా నేను అదే చెప్పాను కదా, ఓన్లీ టాస్కులే బిగ్ బాస్ అంటే మన ధోని, విరాట్ కోహ్లీ, రొనాల్డో, మెస్సీ వీళ్ళు రావాలి ఇంకా లైన్గా క్యూలో బిగ్ బాస్కి. ఫారినర్సే రావాలి ఇంకా బిగ్ బాస్కి. తెలుగు బిగ్ బాస్ షోకి ఫారినర్స్ పెట్టేసి అది కూడా ఇంకా అనాలే మీరు. అప్పుడు కూడా బ్రో వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి, వేరే కంట్రీ వాళ్ళు వచ్చినా కూడా మీరు వీఆర్ ఇండియన్స్ అంటారేమో. నాకు అర్థం కాలే ఏం చేస్తున్నారు. మీకు ఎన్ని ఈవినింగ్ కల్లా మీకు మళ్ళీ ఒక వీడియో లీక్ చేస్తాను, సేమ్ టు సేమ్. మీకు ఆమె మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్ని, ఏమైందిరా అని. మీరు వింటేనే అర్థమవుతుంది బ్రో. నేను చెప్తా ఉంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే, బ్రో నువ్వు పిఆర్ మస్తు చెప్తా ఉంటారు, మీ ఇష్టం బ్రో ఏమన్నా అనుకోండి, నేను అన్యాయం ఎక్కడ జరుగుతుందో అటు సైడ్ నిలబడతా. నాకు ఈ మోసం చేసే సైడ్ నేను అస్సలు నిలబడా. మోసం చేసేటప్పుడు నిలబడితే నేను మోసపోతా, కానీ మోసం చేసే వాళ్ళ సైడ్ నేను అస్సలు నిలబడను. చూద్దాం మీరు ఎంత మటుకు మీరు అట్లనే గుడ్డిగుంటారా, నిజం తెలుసుకొని ఏం చేస్తారు తర్వాత. లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ ఎట్లా ఉందని ఓటేస్తారా, ఓన్లీ టాస్క్లు ఆడుతున్నానని ఓట్లు వేస్తారా అనేది మీ ఇష్టం. బట్ గౌతమ్ ఫ్యాన్స్కి అందరికీ ఒక మాట చెప్తున్నా, ఓట్ షేర్ అయితే బాగానే గట్టిగా జరుగుతుంది ఈక్వల్గానే. బట్ ఎక్కడో కొంచెం తగ్గుతుంది. ఎందుకు అంటే వాళ్ళ కర్ణాటక సైడ్ నుంచి ఓట్ షేర్ పెరుగుతూ ఉంది కాబట్టి తెలుగులో వాళ్ళకి ఎటువంటి సమస్యలు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఏదో ఆదిరెడ్డి పోల్స్లో ఎక్కువ చూపిస్తూ ఉంది, గీతు రాయల్స్లో ఎక్కువ చూపిస్తూ ఉంది, మైతరు రివ్యూస్లో ఎక్కువ చూపిస్తూ ఉందంటే అదంతా ఫేక్. ఆ ఫేక్ ఎట్లా ఉందంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు నేను నిఖిల్ ఫ్యాను, నాకు ఉన్నది నేను ఒకటే ఒక పర్సన్ని, నేను నిఖిల్ ఫ్యాన్, నేను ఒకటే పర్సన్ని. బట్ నాకు ఒక 20 అకౌంట్స్ ఉంటాయి. అంటే 20 ఈమెయిల్స్తో 20 యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయి. నాకు 20 యూట్యూబ్ అకౌంట్స్లో ఫస్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి ఆదిరెడ్డి టైప్ చేసి పోల్లో ఓటేసి వచ్చి మళ్ళీ లాగౌట్ అవుతా. మళ్ళీ సెకండ్ అకౌంట్ లాగిన్ అయ్యి మళ్ళీ ఆదిరెడ్డి పోల్స్లో పోల్ వేసి మళ్ళీ లాగౌట్ అవుతా. మళ్ళీ థర్డ్ అకౌంట్లో నేను లాగిన్ అయ్యి మళ్ళీ పోల్ వేసి మళ్ళీ లాగౌట్ అవుతా. ఇట్లా జరుగుతూ ఉంది. మీకు అది అర్థం కావట్లే, మీరు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం సినారియో మీకు అర్థం కాదు. ఒక్కొక్క పర్సన్కి అక్కడ ఫేక్ అకౌంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి. అవి డమ్మీ ఓట్స్ పోల్లో జరుగుతూ ఉన్నాయి. మరి అంతా మీకు టాప్లో ఉన్నాడు పోల్స్లో అన్నప్పుడు అన్అఫీషియల్ ఓట్లలో ఎందుకు గౌతమ్కి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి, నిఖిల్ తక్కువ చూపిస్తూ ఉన్నాయి? ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు థాట్ రాలేదా? అన్అఫీషియల్లో మాత్రము గూగుల్ కానీ మన ఓటింగ్ షేర్లో గౌతమ్ ఎక్కువ ఉంది, యూట్యూబ్ పోల్స్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం నిఖిల్ ఎక్కువ ఉంది. వై? మళ్ళీ అఫీషియల్ ఓట్స్కి వచ్చే మాత్రం ఇద్దరికి ఈక్వల్ జరుగుతుందని చెప్పేసి రివ్యూర్సే చెప్తారు. అంటే 3 విధాలుగా ఎక్కడైనా ఓట్లు జరుగుతాయా? అఫీషియల్ ఏమో టైట్ జరుగుతుంది అంటారు వాళ్ళే, పోల్స్లో ఏమో నిఖిలే విన్నర్ అని తమ్నెయిల్ పెడతారు. గూగుల్ ఓట్స్లో చూసుకుంటే గౌతమ్ ఎక్కువ ఉంటాడు. ఏది నిజం? వాళ్ళ పోల్స్ నిజమా, గూగుల్ ఓట్స్ నిజమా, అఫీషియల్ ఓట్లు నిజమా? ఏది నిజం? ఎవరు విన్ అవుతారు? ఏ ఓట్లకు బేస్ చేసుకొని విన్ చేయాలి? ఏం అవుతుంది అసలు గౌతమ్ని విన్నర్ చేస్తారా లేదా? అసలు నిఖిల్కి పడే ఓట్లు జెన్యునా కాదా? ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు. ఏం ఆలోచించకుండా నిఖిలే తోపు అంటే ఏం చేశాడు నిఖిల్? గేమ్ తప్ప ఏమన్నాడా? సరే నిన్న ఎపిసోడే చూసుకుందాం, వాడుకున్నాం అనే మాటకి. అక్కడ వాడుకున్నాం అంటే పర్సనల్గా ఏదో ఆమెను వాడుకున్నాం అనే పదం కాదు, గేములో ఇప్పుడు స్టార్ట్ చేసింది తనే కదా. నువ్వు ప్రేరణని ఆడుకున్నావు నిఖిల్ అన్నాడు, నువ్వు ఆడుకున్నావు ప్రేరణతో అని. ఆడుకున్నావు అన్న సెన్స్ అంటే గేమ్లోనే కదా, అంటే హౌస్లో గేమ్ ప్రకారంగా ఆడుకున్నావు అని ప్రేరణతో గౌతమ్ని అన్నాడు నిఖిల్. అదే సిచ్యువేషన్ నిఖిల్ని అన్నాడు, నువ్వు వాడుకున్నావు అంటే బయటనో దీంట్లో కాదు, గేమ్లోనే హౌస్లోనే, అంతకుమించి ఏం డబల్ మీనింగ్ కాదు. దానికి రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ కూడా చెప్పాడు. సరే సారీ చెప్పాడంటే ఆయన ఏమన్నా ముందు వచ్చి చెప్పాడు? ఆయన కూడా మూసుకొని కూర్చో, నాకు మూడ్ లేదు,
ఆయన కూడా అన్నాడు కదా, మూసుకొని పోయి బజర్ కొట్టు, నాకు మూడు లేదు. మళ్ళీ ఇంత వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఎవరు ప్రశ్నించరా? నీ అమ్మ అనే మాటలు కూడా మాట్లాడినాడు. అది ఎంతవరకు కరెక్ట్? అట్లాంటి మాటలు 3 సార్లు మాట్లాడితే అది ఎందుకు ఎపిసోడ్ లేలే? మరి ఎపిసోడ్లో చూపించింటే అది నెగిటివ్ అయ్యేది నిఖిల్కి అని చెప్పేసి బిగ్ బాస్ బయాస్డ్గా, ఇంత బయాస్డ్గా ఎందుకు ఉండాలి? అంటే మీరు స్టార్మా మీకే కప్పులు తీసుకోవాలనే ఇదా? లాస్ట్ టైం కూడా పల్లె ప్రశాంత్కి చాలా ఘోరంగా అవమానం జరిగితే ఆయనకి జనాలే విన్ చేసి, అదే ఇంకా అది వాట్ ఎవర్ సింపతినా ఆయన గేమా అది పక్కన పెడితే మొత్తం జనాల ఓట్లు పడ్డాయి కాబట్టి బిగ్ బాస్ ఏం చేయలేకపోయాడు. లేదు అంటే ఎంత ఘోరంగా ఉందో అంటే అంత ఘోరంగా ఉంది లాస్ట్ సీజన్ కూడా. మీరు అనుకోవచ్చు గౌతమ్ రెడ్ టవల్ కట్టుకున్నాడు అని చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కదా. అరే నేను ఒకటే చెప్తున్నా, రెడ్ టవల్ ఏమైనా ఇప్పుడు కట్టుకుంటున్నాడా? ఆయన షోలలో నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాడని నిన్న శేఖర్ మాస్టర్ వచ్చి చెప్పాడు. కంటిన్యూటీ అనేది కంటిన్యూటీ బాగుంది ఇది బాగా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఏమి ఈ సీజన్లో కొత్తగా కట్టుకున్నాడా? లాస్ట్ సీజన్ ఏమైనా కొత్తగా కట్టుకున్నాడా? లేకపోతే బయట ఎప్పుడు కట్టలేదు అనుకుంటున్నారు? ప్రతి దగ్గర ఆయన ప్రతి షోలో కట్టుకుంటూనే ఉన్నాడు. మీకు ప్రూఫ్స్ కూడా, ఫొటోస్ కూడా మీకు అన్నీ ఉంటాయి, చూడండి వెళ్ళి. మీరు వచ్చి పవన్ కళ్యాణ్ ఓట్స్ కోసం కట్టుకుంటున్నాడు, అది కట్టుకుంటున్నాడు. పంచ కూడా చెప్పండి, వెంకీ మామ కోసం కట్టుకుంటున్నాడు పంచ కూడా. వెంకీ మామ సినిమా చూసి అది కూడా చెప్తారు మీరు. షర్ట్ కూడా మహేష్ బాబు గారిది, అన్నీ చెప్పండి. ఇంకా టవల్ కట్టుకుంటే పవన్ కళ్యాణ్ కోసం, పచ్చ కట్టుకుంటే వెంకీ మామ కోసం, షర్ట్ వేసుకుంటే మహేష్ బాబు, అన్నీ చెప్పండి మీరే. మీకు ఏం లేదు. గౌతమ్ వైల్డ్ కార్డ్కి వచ్చి ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఇప్పుడు విన్నర్ పొజిషన్కి వచ్చాడని మీకు రిలీజ్ కాలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసం మీకు అరగక, ఏమి చేయక, అది చేయలేక, ఇది చేయలేక ఇట్లాంటి ఎలిగేషన్స్. సరే ఎలిగేషన్ చేస్తా ఉన్నారు, అక్కడ ఏమన్నా గౌతమ్ గేమ్ ఆడుకున్నాడా అంటే మీరు అడుగుతారు. ఫస్ట్ మీ గౌతమ్ని టాస్క్లు గేమ్లు ఆడమని బ్రో అంటే మెగా చీఫ్ ఎలా అయ్యాడు? ఆడితేనే కదా. మళ్ళీ దానికి కూడా అక్కడ లేడీస్ ఉంటే గెలిచాడు బ్రో, లేడీస్ ఉన్నందుకు గెలిచాడు. నిఖిల్ ఉండింటే గెలవకపోదు అంట. నిఖిల్ లేకపోవడానికి కారణం గౌతమా? నిఖిల్ ఉండకుండా ఆడకపోవడానికి గౌతమా? అసలు నిఖిల్ని ఆడకుండా తీసేయడానికి కారణం ఏమన్నా గౌతమా? నిఖిల్ తప్పులు అవి. నిఖిల్ ఆడకపోవడానికి నిఖిల్ సెలెక్ట్ కావాలేదు, లేకపోతే నిఖిల్ని వేరే వాళ్ళు తీసేయడం, అది ఎక్సెట్రా. నిఖిల్ లేడని చెప్పేసి గౌతమ్ అయ్యాడు అంటే దానికి గౌతమ్కి ఏం తప్పు అవుతుంది? నిఖిల్ లేడంటే నిఖిల్ తప్పు, లేకుంటే నిఖిల్ ఫాలో అయ్యాడో, నిఖిల్ రిమూవ్ చేశారో, అది అవుట్ ఆఫ్. నిఖిల్ లేడని అంటే ప్రతి దాంట్లో ఇంకా నిఖిల్ లేడంటారా మీరు? ఇంత ఘోరంగా వేస్ట్ ఇంకా.